హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్లో మనము హెడర్స్, ఫుటర్స్ అండ్ పేజ్ నెంబర్స్ అనే టాపిక్ చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో మనము టెక్స్ట్ బాక్స్, క్విక్ పార్ట్స్ అండ్ వర్డ్ ఆర్ట్ దిస్ ఏరియా ఈ మూడు మనం చూద్దాము. ఇవి ఏంటంటే మనం లైక్ టెంప్లెట్స్ లాగా మనం వీటిని సేవ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ఫార్మాట్స్ చేసి దీంట్లో సేవ్ చేసుకోవడానికి మనకి అనుకూలంగా ఉంటుంది. ఓకే, లెట్స్ గో టు వీడియో. ఇక్కడ ఇది మనం చెప్పే ముందు మీకు లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్లో నేను మీకు షేప్స్ గురించి తెలుసు కదా, షేప్స్ ఎట్లా ఇన్సర్ట్ చేయాలి అనేది. ఇక్కడ చూడండి, నేను ఒక షేప్ ఇన్సర్ట్ చేశాను. దీంట్లో రైట్ బటన్ క్లిక్ చేసి టెక్స్ట్ ఇన్సర్ట్ చేస్తున్నాను. దీని సైజ్ పెంచుకుందాము. సైజ్ ఇంక్రీజ్ చేశాను. స్టైల్ కూడా మారుస్తాను. ఓకే, ఇక్కడ నేను ఇంకొక షేప్ ఇన్సర్ట్ చేస్తాను. దీంట్లో ఫిల్ షేప్, పిక్చర్స్లోకి వెళ్ళి నేను ఏదైనా ఒక పిక్చర్ని ఇన్సర్ట్ చేస్తాను. సేమ్ ఇదే నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు బై మిస్టేక్లీ ఇది డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిపోయినప్పుడు మనం ఏం చేయాలి? Ctrl Z ప్రెస్ చేసి మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవచ్చు. అట్లా కాకుండా నాకు సమ్ ఆఫ్ ద వర్కింగ్లో ఎక్కడో ఒక చోట, ఇప్పుడు నేను ఒక 100 పేజెస్ నేను టైప్ చేస్తున్నాను. టైప్ చేస్తున్నప్పుడు నాకు ఇది ఫస్ట్ పేజ్లో ఉంది. సేమ్ ఏదైతే ఈ వర్కింగ్ ఉందో ఇది ఫస్ట్ పేజ్లో ఉంది. అండ్ నాకు ఒక 10th పేజ్లో కూడా సేమ్ ఇమేజ్ అనేది రావాలన్నప్పుడు ఏం చేస్తానంటే, నేను ఇన్సర్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ క్విక్ పార్ట్స్ ఉంది కదా, క్విక్ పార్ట్స్లో సేవ్ సెలెక్షన్ ఇదంతా సెలెక్ట్ చేయాలి. మొత్తం అన్ని కంప్లీట్గా సెలెక్ట్ చేయాలంటే తెలుసు కదా, షిఫ్ట్ పట్టుకొని షిఫ్ట్ హోల్డ్ చేసి మనము ఇది అన్ని క్లిక్ చేస్తే అన్నీ సెలెక్ట్ అవుతాయి. క్విక్ పార్ట్స్లోకి వెళ్ళి సేవ్ సెలెక్షన్ టు క్విక్ పార్ట్ గ్యాలరీ, ఇక్కడ మనం పేరు ఇవ్వాలి. లెర్నింగ్ ఎల్ఎల్ అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఇది డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు నాకు సేమ్ వర్కింగ్ అనేది మళ్ళీ రావాలి అన్నప్పుడు ఇక్కడికి వెళ్తే ఈ యారో క్లిక్ చేస్తే ఇక్కడ సేవ్ అయ్యి ఉంది చూడండి. నేను ఇచ్చిన పేరుతో సేవ్ అయ్యి ఉంది. జస్ట్ ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే చాలు మనకి అది వచ్చేస్తుంది. అట్లా కాకుండా నాకు ఇక్కడ ఉంది, మళ్ళీ తర్వాత ఇంకొక నెక్స్ట్ పేజ్లో కావాలి, లేదంటే ఈ అప్పర్ పేజ్లో కావాలి, మళ్ళీ వెళ్ళి మనం ఇక్కడ టెంప్లెట్ లాగా మనం సేవ్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా మనము మళ్ళీ వర్కింగ్ చేయకుండా దీంట్లోకి వెళ్ళేసి అది మనం సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనము క్విక్ పార్ట్స్ని యూస్ చేసుకోవచ్చు. అది కాకుండా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ బాక్స్. టెక్స్ట్ బాక్స్ అంటే మీరు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్ కొన్ని టెంప్లెట్స్ అనేవి ఉన్నాయి.
ఈ టెంప్లెట్స్లో ఏదో ఒక టెంప్లెట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది నేను టెంప్లెట్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇట్లా వస్తుంది. ఇది తీసేస్తున్నాను, అడ్డుగా ఉంది. చేసుకుంటాము. చేసుకున్నాక దీనిలో మనం ఈ టెక్స్ట్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. దీంట్లో మళ్ళీ ఈ టెక్స్ట్ని స్టైల్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీంట్లో హోమ్లోకి వెళ్ళేసి దీని ఫాంట్ చేంజ్ చేస్తాను, అండ్ దీన్ని షేప్ చేంజ్ చేస్తాను, బోల్డ్ చేస్తాను, ఇటాలిక్ చేస్తాను. ఇక్కడ చూడండి, నేను ఇది సెలెక్ట్ చేయగానే ఇక్కడ షేప్ ఫార్మేట్ అనేది వచ్చింది. షేప్ మనకు షేప్స్లో ఎట్లయితే మనం కలర్ చేంజ్ ఇవన్నీ చేస్తామో సేమ్ దీంట్లో కూడా అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. 3D ఎఫెక్ట్ ఇచ్చుకోవచ్చు, కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా చేంజెస్ చేసుకోవచ్చు. అవుట్లైన్ చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనము ఏదైనా చేసుకోవచ్చు. షేప్స్లో ఏవైతే చేంజెస్ చేస్తామో అవన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను ఇట్లా కాకుండా నా ఓన్ ఫార్మేట్ నాకు రావాలి. ఇప్పుడు మనము దీంట్లో చూసాం కదా, క్విక్ పార్ట్స్లో చూసాం కదా, అట్లానే నాకు ఏదైనా ఒక మన ఓన్ డిజైన్ అనేది మనకు కావాలి. అట్లాంటప్పుడు నేను ఇక్కడ ఏదో ఒకటి నేను షేప్ తీసుకుంటాను. ఇది తీసుకుంటాను. ఇది ఇక్కడ ఇన్సర్ట్ చేసేసి నేను ఇక్కడ యాడ్ టెక్స్ట్, దీనికి నేను స్టైల్స్ ఇస్తాను. ఇక్కడ షేప్ ఫార్మాట్ అనేది ఎనేబుల్ అయింది. చూడండి, షేప్ ఇన్సర్ట్ చేయగానే షేప్ ఫార్మాట్ అనేది ఎనేబుల్ అయింది. మనం షేప్స్కి డిఫరెంట్గా మనం చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ షేప్ ఫిల్ చేసుకోవచ్చు, షేప్ అవుట్లైన్ చేంజ్ చేసుకోవచ్చు, షేప్ ఎఫెక్ట్ ఇట్లా ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు, 3D ఎఫెక్ట్స్ అట్లా ఇచ్చుకోవచ్చు. ఇట్లా మనము చేంజెస్ చేసుకోవచ్చు. దీని ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు. ఇప్పుడు టెక్స్ట్ ఇందాకలాగానే దీని ఫాంట్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు, దాని ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు. ఇట్లా చేసిన తర్వాత దీన్ని నేను ఇన్సర్ట్లోకి వెళ్ళేసి టెక్స్ట్ బాక్స్లో ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది. సేవ్ సెలెక్షన్ ఇన్ టెక్స్ట్ గ్యాలరీ. ఇక్కడ కూడా లెర్నింగ్ ల్యాబ్స్ అని ఏదైతే టెక్స్ట్ టైప్ చేశానో ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ వచ్చింది. ఓకే అని నేను ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇది డిలీట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళినప్పుడు దీంట్లో గ్యాలరీలో చూడండి, మనం క్రియేట్ చేసిన డిజైన్ అనేది వచ్చింది. దీని మీద క్లిక్ చేస్తే దానిలాగానే సేమ్ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకోవడానికి వస్తుంది. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మీరు ఒక 100 పేజెస్ 200 పేజెస్ బుక్ టైప్ చేస్తున్నారు, దాంట్లో ఇమేజెస్ రిపీట్ అయినాయి, కానీ టెక్స్ట్ కానీ రిపీట్ అయింది, ఫార్మాట్స్ సేమ్ ఉండాలి. అట్లాంటి సందర్భాలలో ఇవి అనేది మనము గ్యాలరీలో సేవ్ చేసుకొని మనకు కావాల్సిన చోట మనం ప్లేస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇంకా ఇక్కడ ఇది వర్డ్ ఆర్ట్ వచ్చేసి దీంట్లో డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ టెక్స్ట్ టెంప్లెట్స్ ఉంటాయి. ఇవి మీరు జస్ట్ సింపుల్ ఏం లేదు, ఇప్పుడు వర్డ్ ఆర్ట్లోకి వెళ్ళేసి ఏదో ఒక స్టైల్ని సెలెక్ట్ చేసేసుకొని మీరు దీంట్లో ఇట్లా టైప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, షేప్ ఫార్మాట్ అనేది ఎనేబుల్ అయింది. సేమ్ లైక్ మనం మళ్ళీ షేప్ ఫిల్ చేసుకోవచ్చు, షేప్ ఫిల్, అవుట్లైన్ చేంజ్ చేసుకోవచ్చు, అవుట్లైన్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు, ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు. ఇట్లా మనము ఎఫెక్ట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఏదైతే షేప్స్కి మనం చేంజెస్ చేస్తామో అవన్నీ కూడా ఇప్పుడు దీంట్లో మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ షేప్ ఫార్మాట్లో మనం అవన్నీ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో చాలా రకాల మనం చేంజెస్ చేసుకోవచ్చు.
ఇట్లా చేంజెస్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే, ఇదండి ఇన్సర్ట్ ట్యాబ్లో టెక్స్ట్ బాక్స్ అనేది ఇది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇట్లాంటి టాపిక్స్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఏదైనా టాపిక్ మీద వీడియో చేయాలి అనుకుంటే డెఫినెట్లీ మీరు కమెంట్ బాక్స్లో టెక్స్ట్ చేస్తే నేను ఖచ్చితంగా దాని మీద వీడియో చేస్తాను. ఒకవేళ కనుక ఏదన్నా మీకు క్లారిఫికేషన్ కావాలన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి, నేను కంపల్సరీ రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.